హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఈరోజు ఇడ్లీ ఏ విధంగా తయారు చేసామంటే ఫ్రెండ్స్, ఉద్దిపిండి ఉంటుంది కదా, ఉద్ది బ్యాళ్ళు కాస్త అట్లా బయట ఎండబోసి 1 కేజీ ఉద్ది బ్యాళ్ళు ఈ విధంగా పిండి కొట్టించామండి. ఈ విధంగా పిండి కొట్టించి 1 గ్లాసు ఉద్దిపిండికి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కలుపుకొని పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో ముసలి వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. పొద్దున్నే లేచి పిండి అది ఉద్ది బ్యాళ్ళు నానబెట్టడము, ఇడ్లీ రవ్వ అవి అదేంది మళ్ళీ ఉంటాయి కదా, ఉప్పుడు బియ్యం నానబెట్టడము, పచ్చి బియ్యం నానబెట్టడం, ఇలాంటి పనులు ఏమొద్దండి. ఏం చేస్తారంటే ఇలా కేజీ ఉద్ది బ్యాళ్ళు పట్టించి మిషన్లో మరబట్టించి పక్కన పెట్టుకోండి. 1 గ్లాసు ఉద్ది పిండికి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ సాయంత్రం పూట కలిపి పెట్టేస్తే పొద్దున్నే చక్కగా ఇడ్లీ పెట్టుకోవచ్చండి. ఏ విధంగా అయినాయంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. బాగా మంచిగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు కూడా. ఇలా ఈ విధంగా పల్లీ చట్నీ వేసుకున్నాము. ఇడ్లీలు ఈ విధంగా చేసుకోండి. ఉద్యోగస్తులకు కానీ, ఎవరికైనా వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ టిప్ అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. కాకినాడ బామ్మ గారు చెప్పారు ఈ విషయం, మేము కూడా ట్రై చేసాము, బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.